చింతకాయ సీజన్ కదా, ఇప్పుడు కొంచెము ఇలా పచ్చడి చేసుకుంటాము. దానికోసం ఇట్లా కొంచెం మంచిగా పల్లీలు వేయించేసుకోవాలి. వేయించేసుకొని గన్నం గ్రైండ్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. చింతకాయ, పచ్చిమిర్చి, ఇది పచ్చడి చింతకాయ. ఇప్పుడు ఈ సీజన్లో వస్తుంది. మనము చింతకాయ పచ్చడి రెడీ చేసుకుందాము. దీనికోసం కొన్ని పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలు కొంచెం పొట్టు చేసి మంచిగా మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ పొడి అలాగా తీసిన తర్వాత ఇవి కొంచెం మంచిగా నీట్గా కడిగి తుడిచి వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. మిరపకాయలు కూడా కడిగి నీట్గా తుడిచి వీటిని కూడా గ్రైండ్ చేసి ఆ పల్లీల పొడి వేసి కలుపుకోవాలి. దానికి టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు వేసుకుంటే చింతకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. చింతకాయ, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కొంచెం పల్లీల పొడి, మనం వేయించుకున్నాం కదా పల్లీలు, ఆ పల్లీల పొడి వేసి ఇలా మిక్సీ చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి పోపు చేసుకుందాం.